హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గుమ్మడికాయ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి ఒక గుమ్మడికాయని తీసుకున్నాను. దానిపైన తొక్క, లోపల గింజలు తీసేసి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని సన్నగా తురిమేసుకుందాము. ఇలా సన్నగా తురుముకున్న గుమ్మడికాయ తురుము, బెల్లం కూడా తురుము పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న గుమ్మడికాయ తురుమునంతా ఇలా ఒక కప్పు సహాయంతో కొలిసి వేసుకోవాలి. ఇక్కడ నేను తురిమిన గుమ్మడికాయ తురుము అయితే 5 కప్పులు అయింది. ఇలా గుమ్మడికాయ తురుము మొత్తాన్ని వేసి నెయ్యిలో ఒక 5 నిమిషాల పాటు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇలా నెయ్యిలో వేయించడం వల్ల హల్వా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వాటర్ అంతా అయిపోయి పొడి పొడిగా అయ్యేలాగా వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలకి ఇలా హల్వా మొత్తం వేగిపోయింది మంచిగా. ఇప్పుడు బెల్లం వేసుకుందాము. నేను వేసిన 5 కప్పులు గుమ్మడికాయ తురుముకి 2 కప్పులు బెల్లం అయితే వేస్తున్నాను. ఆల్రెడీ గుమ్మడికాయలో స్వీట్ ఉంటుంది కాబట్టి 2 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. తురుము పెట్టుకున్న 2 కప్పులు బెల్లాన్ని కూడా వేసి బెల్లం మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. బెల్లం మొత్తం హల్వాలో కలిసిన తర్వాత మళ్ళీ కొంచెం పల్చగా అవుతుంది. అలాగే స్టవ్ సిమ్లో పెట్టేసి కలుపుతూ ఉంటే కొంచెం దగ్గర పడుతుంది. పిల్లలకైతే ఈ హల్వా చాలా మంచిదండి. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది, ఇలా వాటర్గా అయిపోయింది కదా. ఇలాగే కదుపుతూ ఉంటే మళ్ళీ కొంచెం దగ్గర పడిపోతుంది. ఇలా బెల్లం మొత్తం కరిగేసి హల్వా అంతా దగ్గర పడిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 కప్పు పాలు అయితే పోస్తున్నాను. పాలు అయితే మీ ఇష్టం, మీకు ఇష్టమైతే పోసుకోండి, లేదంటే మానేయండి. పాలు పోస్తే టేస్ట్ బాగుంటుంది. పాలు మొత్తాన్ని హల్వాలో కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు దంచిన ఒక 4 యాలకులు, 1 స్పూన్ నెయ్యి, యాలకుల పౌడరు, నెయ్యి వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని హల్వా అంతా ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటే టేస్టీగా గుమ్మడికాయ హల్వా అయితే రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది పిల్లలకైతే చాలా మంచిది, మనకి కళ్ళకి అన్నిటికీ చాలా మంచిది గుమ్మడికాయ అయితే. నేను ఇక్కడ వచ్చేసి జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు అయితే వేసాను. అన్నీ వేసేసుకొని గిన్నెలోకి తీసేసుకుంటే గుమ్మడికాయ హల్వా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.